హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను కోయిటి వాళ్ళ ఇంట్లో ఏమేమి పని చేస్తాను, ఎన్ని గంటలు పని చేస్తాను అన్నది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే ఫుల్గా చూసేయండి, స్కిప్ చేయకుండా. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కోయిట్లో ఈ ఆకు పేరైతే ముల్కియా అంటారండి. ముల్కియా అంటే మనము ఇండియాలో చెరుకు తోటల్లో చెనిగి చెట్లల్లో ఎక్కువ ఉంటుంది ఆకు. బంకుడాకు అంటాం మనము. ఇది బాగా పెద్ద హైట్ అవుతుంది, మన గోంగూర మార హైట్ అవుతుంది. ఇది బంకుడాకు. నేనైతే నా చేతలతో చాలాసార్లు కోసుకొని వచ్చి మా ఆవులకి వేసేదాన్ని. ఆ విధంగా నాకు తెలిసి మనమైతే ఇండియాలో తినము, ఇక్కడ వీళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఒక్క సంవత్సరానికి సరిపడా తీసుకొని వచ్చేసాడు మా బాబా. దాన్ని ఏం చేస్తామంటే దాన్ని ఆఫ్ వచ్చేసి బాగా కడిగేసి కవర్లలో ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడతారు. సంవత్సరం వరకు ఉంటుంది. మళ్ళీ సగం వచ్చి డ్రై చేసేస్తారండి. ఇది ఎండబెట్టేసి పౌడర్ చేసేస్తుంది. ఎందుకంటే సంవత్సరం అంతా నిలవ ఉండాలి కాబట్టి చెడిపోకుండా సగం ఫ్రిడ్జ్లో సగం డ్రై చేసి పెడుతుంది. చెడిపోదు, ఆల్మోస్ట్ అయితే చెడిపోదు. ఎందుకంటారా, ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఫ్రిడ్జ్లో ఫుడ్డే కాబట్టి చెడిపోదండి, ఆల్మోస్ట్ బాగానే ఉంటుంది. మా చేతులు చూసారా, ఒలిసి ఎలాగైపోయాయి, చేతులు నల్లగా అయిపోయాయి. నేను ఒక్క రోజుకి 4.5 గంట పని చేస్తానండి. 4.5 గంటలో నాకు 2.5 గంట ఆకులవడం సరిపోయింది. తర్వాత నేపాలీ అమ్మాయి అయితే చేపలు ఫ్రై చేసింది. ఈ చేప పేరు వచ్చి జుబేదా. కోయిట్లో ఫేమస్ అండి ఇది. అలాగే కాస్ట్ కూడా ఎక్కువ. ఈ చేప టేస్ట్ చాలా బాగుంటుంది. నేను కూడా టేస్ట్ చేశాను. చేప అయితే చాలా బాగుంది. ఎందుకంటే వీళ్ళైతే చేపలు ఏం కొనరండి, వీళ్ళే సముద్రం పైకి వీళ్ళే వెళ్ళి పట్టుకొని వస్తారు చేపలు. మా బావ వాళ్ళ కొడుకులు అందరూ వెళ్తారు. నా వాయిస్ కొంచెం మారిపోయింది, ఎందుకంటే ఇండియా నీళ్ళు కోయిట్ నీళ్ళు అన్నీ మిక్స్ అయిపోయాయి. మీకు చెప్పలేదు కదా, నేనైతే ఇండియాకి వచ్చేసానండి. సడన్గా ఇండియా రావాల్సి వచ్చింది. ఎందుకు ఏంటి అన్నది మీకు తర్వాత చెప్తాను. ఎందుకంటే సడన్గా కొంచెం ప్రాబ్లం అయ్యి రావాల్సి వచ్చింది. ఈ వీడియో అయితే 2 రోజులు షూట్ చేశాను నేను. ఒక్కరోజు ఆకు ఒలవడము, ఈ చేపలు ఫ్రై చేయడము, అలాగే రూములు ఒక 3 రూములు ఉన్నాయి, 3 రూములు క్లీన్ చేయడము. ఆ ఒక్కరోజు. ఇంకొక రోజు వచ్చేసి బట్టలు ఉతకడము, మళ్ళీ తర్వాత 3 రూములు క్లీన్ చేయడము, లైట్లు తుడవడము. ఇది కూడా తీసే వీడియో షూట్ చేశానండి. వీడియో అయితే లాస్ట్లో మనం లైట్లు తుడవడం కూడా ఉంది, స్కిప్ చేయకుండా చూడండి. ఆటోమేటిక్ మిషన్ ఉండి కూడా మా మామ అయితే ఆటోమేటిక్ మిషన్లో వేయదండి. ఎందుకంటే అది శుభ్రం చేయదంట సరిగా. అందుకని మనం ఇండియాలో ఇది మనం మామూలుగా వాష్ అండ్ డ్రై సపరేట్ ఉంటుంది కదా, అందులోనే ఉతుకుతుంది. ఉతికి ఆ విధంగా తొట్టికేసేస్తారని, తొట్టికేసి మనం కాంపౌండ్లో మళ్ళీ సపరేట్ వాటర్లో వేయాలి, డ్రై వేయాలి, తర్వాత ఆరేయాలి. ఇంటి దగ్గర ఏదన్నా పని చెప్తే అమ్మ నాన్న నేను చేయనని చెప్పి గొడవకేస్తాము. కోయిటికి పోయిన తర్వాత చచ్చినట్టు అన్నీ చేయాలి. నేనైతే చిన్నప్పుడు మా ఊర్లో ఒక చిన్న చెరువు ఉందండి దగ్గరగా. అన్నీ ఒక బుట్టలో వేసుకొని చెరువు దగ్గరికి వెళ్ళి ఉతుక్కొని వచ్చేవాళ్ళం అనమాట. అందరం 4-5 మంది వెళ్తాం కదా, సరదాగా ఉతుక్కొని వచ్చేసేవాళ్ళము. అప్పుడు తెలియలేదు, కానీ ఆ బాధ కష్టము కోయిటికి వెళ్ళిన తర్వాత చాలా అనిపించింది. ఆ బట్టలు ఉతకడము నాకు దాదాపు 3 గంటలు టైం పట్టిందండి. నాకు ఒక్కరోజు వాష్ చేయడం సరిపోతుంది 3 గంటలు. ఇంకొక రోజు 3 గంటలు ఐరన్ చేయను సరిపోతుంది. ప్రతి ఒక్క బట్ట ఐరన్ చేయాల్సిందే వీళ్ళకి. కంఫర్ట్ చూసారా, ఈ విధంగా పెద్ద పెద్ద క్యానులు తెచ్చేస్తాడు మా బాబా. 50 లీటర్ల క్యాన్ అండి. ఆ విధంగా 4-5 క్యానులు తీస్తాడు. షర్ఫ్ పొడి కూడా అంతేనండి. షర్ఫ్ ప్యాకెట్లు కూడా బస్తాలు తెచ్చేస్తారనమాట. అవి కూడా ఒక నెలే వస్తాయి, మనకు అంతకు మించి కూడా రావు. ఎందుకంటే వీళ్ళకి వాషింగ్ ఎక్కువ. ఒక్క రోజుకి ఆల్మోస్ట్ ఎట్లయినా 4-5 జతలు ఇప్పుతారండి ఒక్కొక్కరు. అలాంటప్పుడు ఒక బస్తా ఎన్ని రోజులు వస్తుంది చెప్పండి. నేను వాష్ చేస్తా అంటే నాకు డబ్బులు కూడా 2 దినాలు డబ్బులు దొరికాయి. వీళ్ళు టెస్ట్ చేయడానికి కూడా డబ్బులు పెడతారండి. ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మాకు దొరికినాయి కదా, వాళ్ళకి తెలియదు, వాళ్ళు చూడలేదని చెప్పి జోబులు పెట్టుకోవద్దండి, వాళ్ళు టెస్ట్ చేయడానికి పెడతారు. వీళ్ళకి ఇది ఒక అలవాటు ఉందండి. ఎన్ని సంవత్సరాలు చేసినా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ టెస్ట్ చేస్తూనే ఉంటారు. ఏం చేయాలా,
తప్పదు. నేనైతే ఆ డబ్బులు దొరికిన డబ్బులు తీసుకెళ్ళి మా మేడంకి అయితే ఇచ్చేసాను. హ్యాపీగా తీసుకుంది మా మేడము. ఆ లైట్లు కాస్ట్ అయితే 60,000 70,000కి మధ్యలోనండి అవి. ఎందుకంటే మా మేడం నాకు చెప్పింది వాటి కాస్ట్ కూడా. ఇంకా ఈరోజు ఈ పని ఈ విధంగా ఈ పనులన్నీ 2 రోజులు చేశానండి. ఈ వీడియో 2 రోజులు షూట్ చేశాను నేను. నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఇండియా ఎందుకు వచ్చాను, ఏంటి అన్నది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.